నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 84. తన కుడి చేతిని హృదయం మీద పెట్టుకున్నాడు. చిన్నగా నొప్పి తెలిసింది. అది ఆమె కనిపించకపోవడంతో ఏర్పడిన బాధ తాలూకు నొప్పి అని తెలుస్తూనే ఉంది శిఖర్కి. ఒంటరిగా వదిలేసి తప్పు చేశానా అనుకున్నాడు. పశ్చాత్తాపం లాంటిది అతనిలో మొదలైంది. నుదుటి మీద చెమట పట్టింది. ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంటే గది లోపలికి వచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు. మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి 2 చేతుల నడుమ తన తలను పట్టుకున్నాడు. అతని ఆలోచనలు అతని హార్ట్ బీట్ కన్నా వేగంగా అతని బుర్రలో పరిగెడుతున్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అని శిఖర్ అనుకుంటూ ఉండగా సంయు అడుగుల చప్పుడు ఆ గది బయట వినిపించింది. చివాల్న తల ఎత్తి డోర్ వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే ఆమె లోపలికి వస్తూ కనిపించింది. ఒక్క ఉదుటున ఆమె చెంత చేరాడు. నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. అతడెంత కంగారు పడ్డాడు అన్నది అతని హార్ట్ బీట్ ఆమెకు చెప్పింది. ఏమైంది? అతని వెన్ను నిమిరింది సంయుక్త. ఎక్కడికి వెళ్ళావు? అతని గొంతు ఎప్పటిలా కన్నుమనలేదు. గరగరలాడింది. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్లాలని తెలియదా? ఆమె చెప్పేలోపే అతడి మాట అందుకున్నాడు. అది అని ఆమె మళ్ళీ చెప్పబోయింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు ఆమెను మందలించాడు. ఆమె చుట్టూ అల్లుకున్న అతని చేతులు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. మిస్ అయ్యావా? చిలిపిగా అడిగింది సంయు. కానా మరి? ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు. మీరు ఎంతకీ రాకపోయేసరికి నాకు గదిలో బోర్ కొట్టింది. ముందు ఉన్న మెట్ల వైపు బాల్కనీలో నిలబడ్డాను. పక్క కాటేజీలో ఉన్న ఆవిడ వచ్చి పలకరించింది. వాళ్ళకు కూడా ఈ మధ్యనే మ్యారేజ్ అయిందట. ఆమె తన గురించి చెప్తూ ఉంటే వింటూ నిలబడ్డాను. బయట చలిగా ఉంది. రండి మా కాటేజీలో కూర్చొని మాట్లాడుకుందామని నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది. వద్దన్నా వినకుండా కాఫీ తెచ్చింది. అది తాగుతూ ఉంటే మీది లవ్ మ్యారేజా అని అడిగింది. లవ్ కమ్ అరేంజ్డ్ అని చెప్పాను నేను. అవునా? ఆశ్చర్యపోయిన ఆమె వివరాలు అడిగింది. అంతే. మన లవ్ స్టోరీ చెప్తూ నన్ను నేనే కాదు టైం కూడా మర్చిపోయాను అంది సంయు. కొట్టానంటేనా అన్న అతడు చెయ్యెత్తాడు. ఆమె భయంతో కళ్ళు మూసింది. ఇంకొకసారి ఇలా వెళ్ళను. అతని నొప్పి ఆమెకు తెలుస్తుంటే అతని హృదయం మీద తలపెట్టుకుంది సంయు. ఎత్తిన చెయ్యి దించిన శిఖర్ ఆమెను మరింత ఇష్టంగా తన కౌగిలిలో పొదుముకున్నాడు. ఏమైనా తిన్నావా? లోపలికి పోయిన ఆమె పొట్టను తడిమాడు. తల అడ్డంగా ఆడించింది సంయు. అయితే తిందాం పదా. సమయుని రెస్టారెంట్కి తీసుకొని వచ్చాడు. నచ్చిన ఫుడ్ తిన్నాక నాకు ఐస్ క్రీం కావాలి అంది సంయు. ఏంటి ఈ చలిలోనా? విస్మయంతో ఆమెను చూశాడు. తల నిలువున ఆడించి చల్లచల్లగా బాగుంటుంది కదా అంది. ఉంటుంది. ఏ కోల్డో ఏ ఫీవరో వచ్చింది అంటే నిన్ను నేను ఇక్కడి నుండి ఇంటికి మోసుకెళ్లాల్సి వస్తుంది. అదంతా ఏమీ వద్దు అన్నాడు శిఖర్. నాకు కావాలి. చిన్నపిల్లలా మారం చేసింది. వద్దు బంగారం, నా మాట విను. కావాలంటే మన ఊరు వెళ్ళాక నీకు ఐస్ క్రీమ్ షాప్ కొని పెడతాను ఆమెను బుజ్జగించాడు శిఖర్. పోనీ కోల్డ్ కాఫీ అంటూ పెదాలు బిగించింది. ఆమెను కోపంగా చూశాడు శిఖర్. అయ్యో, ఇందాకటిలా బుజ్జగిస్తావనుకున్నాను. ఇలా కోపగించుకుంటావే? మూతి తిప్పిన సంయుక్త. నువ్వు అలా బతిమిలాడుకుంటుంటే భలే బాగుంది తెలుసా. పైగా నువ్వు నాకు బోలెడు ముద్దొచ్చావు అంటూ ఎవరూ చూడకుండా అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఓయ్, ఇది పబ్లిక్ ప్లేస్ అన్నాడు శిఖర్. తెలుసోయ్, కానీ యు ఆర్ మై హస్బెండ్ చిలిపిగా అంది. అయితే తనదైన స్టైల్లో అన్నాడు శిఖర్. ఎక్కడైనా ఏమైనా చెయ్యొచ్చు. ఇదిగో నాకు లైసెన్స్ ఉంది తెలుసా గడుసుగా అంటూ తన మెడలో ఉన్న తాలిబొట్టు చూపించింది. ఎక్కువ చేస్తున్నావు వేలు చూపించాడు శిఖర్. అందుకేగా మనం ఇక్కడికి వచ్చింది. కొంటెగా కన్ను గీటింది సంయు. ఇక లాభం లేదు. నువ్వు బాగా ముదిరిపోయావు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలి అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని తన కాటేజీ వైపు అడుగులు వేశాడు శిఖర్. పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి సంయు అతని మెడ చుట్టూ చేతులు వేసింది. పబ్లిక్ ప్లేస్లో కిస్ ఇవ్వకూడదు. సరే, మరి ఇలాంటి పని చెయ్యొచ్చా హస్బెండ్ గారు చిలిపిగా అడిగింది. నువ్వేం చెప్పావు కదా లైసెన్స్ ఉందని అన్న అతడు ఆమెను దగ్గరికి తెచ్చి మంచం మీద విసురుగా పడేశాడు. తన షర్టు బటన్స్ తీస్తుంటే ఆమె చెంగున లేచి కూర్చుంది. ఏంటి అప్పుడే లేచిపోయావు అంటూ ఆమెను కిందికి దొర్లించి మీద చేరిపోయాడు. అబ్బా వదులు బావా అంది సంయు. వదలడానికా ఇక్కడికి వచ్చింది కొంటెగా అన్నాడు శిఖర్. కాదనుకో, కానీ మనం దాల్ లేక్లో బోటింగ్ చేద్దాం అనుకున్నాం కదా అన్న ఆమె అతడు ఎదపై పెట్టిన ముద్దుకి గట్టిగా కళ్ళు మూసింది.
అది తర్వాత కూడా వెళ్ళొచ్చు అంటూనే అతడు తన పెదాలను ఆమె కంఠం మీదికి చేర్చాడు. అక్కడ అతని షేవింగ్ గిలిగింతలు పెట్టగా ఆమె కిలకిలా నవ్వుతూ, దీనికే అలసిపోతాను, ఇంకేం బోటింగ్ చేస్తాను అననైతే అంది. కానీ ఇష్టంగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆమె మనసు అతనిని కోరుతోందని గ్రహించిన శిఖర్ చిన్నగా నవ్వుకున్నాడు. అయితే పద, ఇప్పుడే వెళ్దాం. ఆమెను ఉడికిస్తూ పైనుండి పక్కకు జరిగాడు. ఆమె అతని రెక్కపట్టి పైకి తెచ్చుకుంది. అంతా నీ ఇష్టమేనా అంటూ బుంగమూతి పెట్టింది. అవును, పొగరు చూపించాడు శిఖర్. అదేం కుదరదు. ఇక్కడ అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. లేదంటే ఇంటికి వెళ్ళాక బామ్మకు చెప్తాను అతన్ని హెచ్చరించింది. ఏం చెప్తావు? కళ్ళు ఎగరవేశాడు శిఖర్. నీ మనవడు వేస్ట్ ఫెలో బామా, భార్యను సుఖపెట్టడం చేత కాలేదు, హనీమూన్ అని చెప్పి ఊరంతా తిప్పాడు, అసలు మ్యాటర్ పక్కన పెట్టాడు అంటాను అని ముఖం గండుగా పెట్టింది సంయు. వెంటనే అతని ముఖంలో రంగులు మారాయి. అది చూసి వస్తున్న చిలిపి నవ్వుని పెదాల లోపల దాచింది సంయుక్త. అవును మరి, నాకు బామ్మంటే బోలెడు భయం. నువ్విలా భయపెట్టగానే నేనలా భయపడిపోతాను వ్యంగ్యంగా అన్నాడు శిఖర్. ఇలా కాదు కానీ ఉండు, నీ పని చెప్తాను అన్న అతడు ఆమెను అల్లుకుపోయాడు. క్షణాల్లో ఆమె ఒంటి మీది బట్టలు నేల మీదికి చేరాయి. ఆమె మాట్లాడడానికి కానీ కదలడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. వేగంగా తన మునివేళ్ళు ఆమె ఒంటిపై కదిలించాడు. తన పెదాలతో ఆమె పెదాలకు తాళం వేశాడు. ముద్దుతో ఆమె ప్రాణం తోడేశాడు. ఆమెకు ఊపిరి అందకపోయినా పట్టించుకోలేదు. అతని మొరటుతనం కొంచెం కష్టంగా ఉన్నా ఇష్టంగానే అనిపించింది సంయుకి. నిమిషాలు గంటల్లోకి మారుతున్నా అతడు ఆమెను వదలలేదు. ముద్దులతో మురిపించాడు. ఆమె నడుము వంపుని సవరించాడు. రొమాన్స్తో తన్మయత్వంలోకి ఆమెను నెట్టాడు. ఆమెను ప్రేమలోకంలో విహరింపజేశాడు. బెడ్పై నువ్వే నేను అన్నట్టుగా మారిపోయాడు. ఇష్టంగా ఆమెలో ఒదిగాడు. సంయుకి మాటలు కరువయ్యాయి. ఆలోచనలు ఆగిపోయాయి. శిఖర్ పంచే ప్రేమకు పరవశించింది. తృప్తి తాలూకు కన్నీరు ఆమె కంటి కొస నుండి జారింది. ఎప్పటికో ఆమెను వదిలాడు శిఖర్. అలసిన సంయు నిద్రలో సేద తీరుతోంది. సరిగ్గా అదే సమయంలో పూనం ఇంట్లో భోజనానికి కూర్చున్నారు కొత్త దంపతులు. నవనీత్ వాళ్ళకి భోజనం వడ్డిస్తోంది. అన్నీ తనకు నచ్చిన ఐటమ్స్ ఉండడంతో నిఖిల్ ఇష్టంగా తింటున్నాడు. హాజీ, ఎక్కడికైనా వెళ్దామా? నిఖిల్ని అడిగింది పూనం. నీతో నేనెక్కడికి రాను అన్న నిఖిల్ గండుగా ముఖం పెట్టాడు. అయితే లాకప్కి వస్తావా? తను పోలీస్ అన్న విషయం అతనికి గుర్తు చేసింది. ఆల్రెడీ లాకప్లోనే ఉన్నాను కదా అదోలా అన్నాడు. బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు అతడు ఆమె మీద కోపంగా ఉన్నాడు కదా, అందుకే ఇప్పుడు నాతో బయటికి వస్తున్నావు అన్న పూనం భోజనం అవ్వడంతో చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్ళింది. ఆమె అన్న ఈ మాట అతని భోజనం రుచిని మార్చేసింది. ఇష్టంగా తింటున్న అతనికి ఇక ముద్ద దిగలేదు. అరే బేటా, అలా బయటికి వెళ్ళి రండి. ఇందాకే కదా మీకు పెళ్ళయింది. నీతో టైం స్పెండ్ చేయాలని పూనం సరదా పడుతోంది. రేపటి నుండి ఎలాగూ దానికి డ్యూటీ ఉంది. వెళ్ళు బేటా వెళ్ళు అని అతనిని ప్రోత్సహించింది నవనీత్. బయటికి ఏమీ అనలేక తల్లిని కూతుర్ని మనసులో తిట్టుకున్నాడు నిఖిల్. బలవంతంగా పూనం వెంట బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా అడగలేదు. నచ్చనప్పుడు ఎక్కడైనా ఒక్కటే అనుకున్నాడు. పూనం అతని దాల్ లేక్ దగ్గరికి తీసుకొని వచ్చింది. రండి బోటింగ్ చేద్దామని పడవలో తను కూర్చొని అతని పక్కన కూర్చోబెట్టుకుంది. తప్పక కూర్చున్న నిఖిల్ అన్యమనస్తకంతో ఉన్నాడు. పక్కన కూర్చున్న పూనంని కాకుండా ఎటో చూశాడు. అలా చూస్తున్న అతనికి దూరంగా బోట్లో సంయుక్త, శిఖర్ కనిపించారు. అతని మనసు కుతకుతలాడింది. కాసేపటికి వాళ్ళ బోటు నిఖిల్ బోట్ పక్కన చేరింది. నిక్కీ గర్ల్ ఫ్రెండా? పూనంని చూసి అడిగింది సంయు. నిఖిల్ కోపంగా చూస్తుంటే కాదు అన్నాడు శిఖర్. మరెవరు? అంది సంయు. చెప్పమంటావా? నిఖిల్ని చూసి కళ్ళు ఎగరవేశాడు శిఖర్. అతన్ని ఏమీ అనే ధైర్యం లేక పళ్ళు నూరాడు నిఖిల్. బావగారు, మీరు కూడా ఇక్కడికే వచ్చారా అన్న పూనం శిఖర్ని చూసి పలకరింపుగా నవ్వింది. అంతేకాదు, పక్కనే ఉన్నది ఎవరు అని సైగతో అడిగింది. శిఖర్ సంయుక్త భుజం చుట్టూ చెయ్యి వేసి, ఈమె నా వైఫ్, అంతేకాదు నీకు అక్క కూడా అన్నాడు. అవునా అన్న పూనం నమస్తే సిస్టర్ అని సంయుని పలకరించింది. హాయ్ అని చేతిని గాలిలో ఊపిన సంయుక్త, నీకు ఈ మరదలు ఎక్కడ దొరికింది? శిఖర్ చెవి కొరికింది. వీళ్ళ మమ్మీ మా మమ్మీ తరఫు నుండి దూరపు బంధువులే, కాకపోతే ఎప్పుడూ మన ఇంటికి రాలేదు కాబట్టి నీకు తెలియదు అన్నాడు. మరి నిక్కీతో ఎందుకుంది? వాడికి కూడా వీళ్ళు బంధువులేనా అనుమానంతో అడిగింది.
అంతకన్నా ఎక్కువ అన్న అతడు నిఖిల్ని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. ఇందాకటి నుండి కోపంగా చూస్తున్న అతని ముఖం మరింత ఎర్రగా కందింది. అబ్బా, ఊరించకుండా ఎవరో చెప్పండి, నేను ఆమె ముఖం పట్టుకొని అడిగితే బాగోదు కదా. శిఖర్ చెవిలో గుసగుసలాడింది సంయు. ఆమె వాడి వైఫ్, వాడు మనకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు తెలుసా అన్నాడు శిఖర్. అవునా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంయుక్త. కాసేపటికి చిన్నగా తేరుకున్న ఆమె ఎప్పుడు చేసుకున్నాడు వాళ్ళ వైపు చూస్తూ అంది. ఈరోజు ఉదయమే అన్నాడు శిఖర్. అంటూ మరోసారి నివ్వెరపోయింది సంయు. జంట బాగుంది కదూ వాళ్ళని చూసి అన్నాడు శిఖర్. తల నిలువునా ఆడించింది. నిక్కీ, మేమిక్కడే ఉన్నాం కదా, చెప్తే వచ్చేవాళ్ళం కదా, ఎందుకు చెప్పలేదు కినుగ్గా అతన్ని అడిగింది. నిఖిల్కి రోషం పొడుచుకొచ్చింది. ఆ విషయం నన్ను కాదు, నీ మొగుడిని అడుగు అన్నాడు. ఆమె తల తిప్పి అనుమానంతో శిఖర్ని చూసింది. నిక్కి పెళ్లి చేసుకుంటున్నట్టు నీకు తెలుసా అంది. తల ఆడించిన అతడు నేనే దగ్గరుండి చేశాను అన్నాడు. ఇంకాసేపు అక్కడ ఉండడం మంచిది కాదని బోటుని ముందుకు తోలాడు. నా పెళ్ళి ఒక అనామకురాలతో చేశావు, అది కూడా మా అమ్మ నాన్న లేకుండా. నువ్వు మాత్రం నచ్చిన దాన్ని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తున్నావు. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తావో చెయ్యి, అది కూడా నేను చూస్తాను. కానీ నువ్వు చేసిన దానికి ఏదో ఒకరోజు రివెంజ్ తీర్చుకొని తీరుతాను కసిగా అనుకున్నాడు నిఖిల్. నాకు ఇక్కడ ఏదో కాలుతున్న వాసన వస్తుంది నిఖిల్ని చూసి అన్నది పూనం. అవును వస్తుంది, ఎందుకు రాదు, ఇక్కడ నా గుండె మండుతోంది మరి అన్న అతడు ఆమెను చూపులతో కొట్టేలా చూశాడు. ఆమె అతని చూపుని లైట్ తీసుకుంది. మరి కాసేపు బోటింగ్ చేసి ఇంటికి వచ్చారు నిఖిల్, పూనం. ఆ రాత్రికి ముహూర్తం బాగుందని శోభనానికి ఏర్పాట్లు చేసింది పూనం తల్లి నవనీత్. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఆ ఏర్పాట్లు చూసి అన్న నిఖిల్ గండుగా ముఖం పెట్టాడు. నేను వద్దనే చెప్పాను, కానీ అమ్మ వినలేదు. ఇది తప్పితే మరో వారం రోజుల వరకు ముహూర్తం లేదంది అన్న పూనం అతని చెయ్యి పట్టుకొని శోభనం గదిలోకి లాక్కెళ్ళింది. ఇది దౌర్జన్యం అన్నాడు నిఖిల్. అలాగా, మరి అన్న భార్యని కిడ్నాప్ చేయాలని చూసిన నిన్నేమంటారు అని కళ్ళు ఎగరవేసింది. దాంతో నిఖిల్ సమాధానం చెప్పలేక గుటికెలు మింగాడు. పాల గ్లాస్ అతని చేతికి ఇచ్చింది. ఐ హేట్ మిల్క్ అన్నాడు నిఖిల్. నిన్ను ఎవడు తాగమన్నాడు, నాకు తాగించు అంటూ సిగ్గుతో కులికింది పూనం. నీకు చేతులు లేవా వెటకారమాడాడు. ఉన్నాయి, కానీ నాకు నువ్వే తాగించాలి ఆర్డర్ వేసింది పూనం. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్